హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫ్యామిలీతో టైం మంచిగా స్పెండ్ చేస్తున్నాము. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మేము యూఎస్లో ఉన్నాం కదా ఫ్యామిలీతో. సో సరదాగా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి చికాగోలో ఉన్న మంచి ఫ్యాషన్ అవుట్లెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్లో మీరు అదంతా చూస్తారు. సో ప్రజెంట్ వచ్చేసి మార్నింగ్ లేచి మేమైతే ఫ్రెష్ అవుతున్నాము. చిన్నోడితో కొంచెం మేము టైం అనేది స్పెండ్ చేస్తున్నాం అనమాట. మీరు కనుక నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మేము జర్మనీలో ఉంటామన్నమాట. బట్ మా ఫ్యామిలీని కలవడానికి మేము యూఎస్ వచ్చాము. సో మా అమ్మ నాన్న మా అన్నయ్య వదిన వాళ్ళందరినీ కలవడానికి వచ్చామన్నమాట. ఇప్పుడైతే వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. చూడండి, మేమైతే పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. మీరు నా వ్లాగ్స్లో బ్యాక్గ్రౌండ్ మెస్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే మేము పిల్లలతో కిడ్స్తో ఉంటున్నాం కదా ఇంతమంది. సో కుక్ చేసుకోవడం, అందరం బయటికి వెళ్ళి రావడం ఇదే సరిపోతుంది అనమాట పిల్లలతో. సో అందుకే కొంచెం మెస్ ఉంటుంది, డోంట్ మైండ్. సో మేమైతే రెడీ అయిపోయాము. చిన్నోడు కూడా చూసారు కదా, రాజు ఎత్తుకొని తిప్పుతున్నాడు అనమాట. రెడీ అయ్యి పడుకున్నాడు అనమాట. సో మేమందరం రెడీ అయ్యి వెళ్ళడానికి టైం పడుతుంది కదా, అందరూ ఒకేసారి కదలడానికి ఇంట్లోంచి. సో అదే అనమాట, కొంచెం టైం టేకింగ్, అన్ని సర్దుకుని వెళ్ళాలి కదా పిల్లలతో. హోల్ డే బయటకు వెళ్తున్నామంటే, అందులోనే చిన్న బేబీ మాకు, వీడిని జాగ్రత్తగా చూసుకొని చాలా ప్రీషియస్గా చూసుకోవాలి కదా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. సో దానికే అనమాట మాకు అంతా సరిపోతుంది. ఇక్కడ యూఎస్లో అయితే క్లైమేట్ చాలా చల్లగానే ఉంటుంది అనమాట. ఫుల్ స్నో కూడా పడుతుంది బయట. సో నివీక్ అయితే అది పండగ. మాకు బయటికి వెళ్ళడానికి కొంచెం చల్లగా ఉంటుంది కానీ, బట్ నివీక్ అయితే పండగ అనమాట స్నోలో. సో ఇవన్నీ జాకెట్స్ అవన్నీ వేసుకొని తయారవడానికి టైం పట్టేస్తుంది అనమాట దానికి. ఇప్పుడు మేము వెళ్ళబోయే మాల్ వచ్చేసి ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ మాల్కి అయితే వెళ్ళలేదు. ఇదంతా కూడా బ్రాండెడ్ ఉంటాయంటే ఫ్యాషన్ అవుట్లెట్స్. సో బాగున్నాయి యాక్చువల్గా, మీరు వ్లాగ్లో చూస్తే తెలుస్తుంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ ఈ లోపు ఇంకా మనం కార్ ఎక్కే లోపే ఇంకా నీవి ఆటలు మొదలు పెడుతుంది అనమాట. స్నోతో వాళ్ళ తాతని అమ్మమ్మని బాగా ఐస్తో కొట్టి ఏడిపిస్తుంది వాళ్ళని. అమ్మ నాన్న కూడా రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఈ క్లైమేట్ అలవాటు అయిపోయింది అనమాట. వింటర్ స్నో అవి ఉన్నా సరే వాళ్ళకి ఏమి ఇబ్బంది అయితే ఉండట్లేదు. జస్ట్ అన్ని మనం డ్రెస్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోవడమే బయటికి. యాక్చువల్గా మనం ఇలా విజిటింగ్కి వచ్చినప్పుడు, అది వేరే కంట్రీ వచ్చినప్పుడు మెయిన్ మనకి ఏదో ఒకటి బయటికి వెళ్ళాలి, చూడాలనిపిస్తుంది కదా. ఇంకా అది కూడా ఇదేం మాది ఫస్ట్ విజిట్ కాదు. ఫస్ట్ విజిట్ ఆల్రెడీ మేము అన్ని తిరిగామన్నమాట. చికాగోలో ఉన్నవన్నీ తిరిగేసాము. అవన్నీ కూడా వ్లాగ్స్ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు కనుక తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. సో తప్పకుండా చూడండి వ్లాగ్స్ అన్ని కూడా, మీకు చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో మాకైతే మెయిన్ అదేం లేదనమాట. మేము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఈ ప్లాన్ అంతా మాది. వెకేషన్ మెయిన్ నివి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో అండ్ అలానే వాళ్ళ అత్త మామలతో మంచిగా టైం అని స్పెండ్ చేయాలని చెప్పేసి అనమాట, ఫ్యామిలీ టైం కోసం. బట్ ఎలానో మనం ఇంట్లో ఉంటే ఎలాగో బయటికి వెళ్దాం అంటారు కదా. సో చిన్నోడితో కూడా బయటికి వెళ్ళడం కష్టమే, వాడు ఇంకా చాలా చిన్న పిల్లోడు కాబట్టి. బట్ సరదాగా మాకు కుదిరినంత మేము బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. మెయిన్ నివిన్ కూడా తీసుకెళ్తాం కాబట్టి. సో ఇక్కడ చూసేవి క్రిస్మస్ టైంలో ఏముంటాయి అవి, అండ్ లైటింగ్, వింటర్ కదా మెయిన్. సో మనకి అంత అవుటింగ్ అంత మనకి ఏం ఉండదు అనమాట, ఇండోర్సే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. సో ఈ షాపింగ్ మాల్ అయితే బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే, బాగా నచ్చింది. బట్ మాకు కంపేర్ టు జర్మనీ ఏంటంటే, మాకు జర్మనీలోనే మాకు దగ్గరలో ఒక అవుట్లెట్ ఉంటుంది. అక్కడ మాకు ఇంకా రీజనబుల్గా మంచిగా వస్తాయి అనమాట. సో షాపింగ్ అంతా ఏం కాదు, జస్ట్ షాపింగ్ చేసాం, అలానే చేయకుండా లేమని కాదు, షాపింగ్ కూడా చాలా చేసాము. అవన్నీ మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను జర్నీ వెళ్ళిన తర్వాత తప్పకుండా నేను అదొక హాల్లా చేసి పెడతా అనమాట, యూఎస్లో ఏం కొన్నానని చెప్పేసి. బట్ అదే షాపింగ్ పనిగా అయితే కాదనమాట. జస్ట్ అన్ని చూడడానికి వెళ్ళి ఏమన్నా నచ్చుతాయి కదా, మనకి నచ్చకుండా ఏముంటాయి చెప్పండి మనం బయటకు వెళ్ళామంటే. సో అవి షాపింగ్ చేసుకుని, అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు షాపింగ్ చేసుకుని, మళ్ళీ దివ్య ఇంకా మున్న వాళ్ళకి నచ్చిన షాపింగ్ చేసుకుని అందరం కలిసి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి నచ్చుతూ ఉంటాయి కదా. సో అలా కలిసి ఒక రౌండ్ వేయడం అనమాట, మధ్యలో ఏదైనా నచ్చితే తీసుకోవడం. అలానే చాలా వరకు షాపింగ్ అయితే చేసాము, చేయకుండా కూడా ఏం లేము. బట్ హైలీ బ్రాండెడ్ వచ్చేసి మాకు కూడా ఉంటాయి కాబట్టి హైలీ బ్రాండెడ్వి అంత మేము ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. మాకు అక్కడ ఇంకా మంచి డీల్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాము. బట్ ఇక్కడ యూఎస్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే మనకి కాస్కో లేదా ఇంకా వేరే వీళ్ళకి ఉంటాయి అనమాట. ఇక్కడ పర్టికులర్ స్టోర్స్ యూఎస్లో ఉండేవి, అవి మంచిగా ఉన్నాయి డీల్స్ యాక్చువల్గా చెప్పాలంటే. వాటిలో కూడా మేము షాపింగ్ చేసాము. సో అవన్నీ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో. బట్ ఇక్కడ వచ్చేసి చెప్పినట్టుగానే మీరు ఒకవేళ చికాగో ఎవరైనా ఇండియన్స్ విజిట్ చేస్తుంటే
ఈ ఫ్యాషన్ అవుట్లెట్ కూడా విజిట్ చేయండి. ఇదైతే చాలా బాగుందన్నమాట. అన్ని బ్రాండ్స్ మీకు ఇక్కడ దొరికేస్తాయి. అన్నీ కూడా కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఏమో తెలీదు, మేబీ క్రిస్మస్ సీజన్ లేకపోతే ఏమో తెలీదు. ఇంత బ్రాండెడ్స్ ఉన్నాయంటే ఆబ్వియస్గా కూడా కలెక్షన్ బాగుంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుందన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఒక అవుట్లెట్కి వెళ్ళాము, అది ఓపెన్ అనమాట. అది అరోరా మాల్ అని చెప్పి ఉంటుంది అవుట్లెట్స్ అవి. నాకు అక్కడ అంతగా అనిపించలేదు అసలు డీల్స్. అక్కడైతే మేము వెళ్ళిన రోజంతా కూడా షాపింగ్ అంతగా ఏం చెయ్యలేదు. బట్ ఇక్కడైతే మంచిగా ఉన్నాయి అన్ని డీల్స్ కూడా. అండ్ దట్టు కూడా చెప్పాను కదా, కాస్కో ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. బట్ కలెక్షన్ చాలా బాగుంటుంది, చాలా వర్త్ అనమాట. చాలా బ్రాండెడ్వి పెడతారు, బట్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంటాయి. సో మీరు కనుక వస్తే ఇలాంటివి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే మేము ఇంకా కొంచెం అలా తిరిగి అండ్ తర్వాత ఇంకా కొద్దిగా ఫోటోలు తీసుకుని పిల్లలతో, ఇంకా క్రిస్మస్ టైం కదా, ఎక్కడ చూసినా సరే లైటింగ్, డెకరేషన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటున్నాయి అనమాట. సో ఇంకా కొంచెం లంచ్ చేద్దామని చెప్పేసి మేమైతే ఇంకా ఫుడ్ కోర్ట్లో ఉన్నామన్నమాట. లంచ్ ఆర్డర్ ఇస్తున్నారు. సో ఏదో ఒకటి తినేసి అప్పుడు మళ్ళీ తిరుగుదామని చెప్పేసి ప్లాన్ అనమాట. ఇక్కడ యూఎస్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఐ మీన్ చాలా టేస్టీగా ఉంటున్నాయి ఏదైనా సరే. కొంచెం మెక్సికన్ ఫుడ్ అవన్నీ మిక్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి కొద్దిగా స్పైస్ కూడా ఉంటుందన్నమాట. మనకి ఇండియన్ టేస్ట్ బడ్స్కి సాటిస్ఫైయింగ్గా అనిపించింది నాకు. సో ఫుడ్ అయితే బాగుంది. అండ్ మిస్ చేయకండి, వ్లాగ్ ఎండ్ వరకు కూడా చూడండి. మేము లాస్ట్లో ఇండియన్ రెస్టారెంట్ కూడా వెళ్ళాము నైట్ బ్యాక్ హోమ్. సో అక్కడ ఫుడ్ అయితే ఇంకా బాగుందన్నమాట, అది కూడా వీడియో చేశాను. సో మీరైతే మిస్ చేయకండి, వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. ఇక్కడేమో వచ్చేసి మేము ఫుడ్ కోర్ట్లో ఫుడ్ అది కొంచెం ఏషియన్ ఫుడ్ అండ్ అవన్నీ తినిన తర్వాత నీవికి కాస్త జ్యూస్ కావాలందనమాట. ఇక్కడేమో ఈ ఆటోమేటిక్ మెషిన్స్ ఉంటాయి కదా, ఫ్రెష్లీ ప్రెస్డ్ జ్యూస్ అనమాట. ఆరెంజెస్ కానీ యాపిల్ జ్యూస్ కానీ ఉన్నాయన్నమాట. ఇవి 2 మెషిన్స్లో ఫ్రెష్గా అవి ఫ్రూట్ మొత్తం హోల్ ఫ్రూట్ అంతా ప్రెస్ అయ్యి మనకి జ్యూస్ ఆటోమేటిక్గా ఇలాగా వస్తుందన్నమాట. సో ఆ జ్యూస్ అయితే తీసుకున్నాము, యాపిల్ జ్యూస్ ఇంకా ఆరెంజ్ జ్యూస్. నీవి తాగుతుందని చెప్పేసి, బట్ అది తాగలేదు, అందరం తాగామన్నమాట. సో అదే చూస్తున్నారు మీరు ఇక్కడ, అది ఆటోమేటిక్గా ఇలా మెషిన్స్ ఉంటాయి అనమాట. మాకు జర్మనీలో కూడా సూపర్ మార్కెట్స్లో ఉంటాయి ఫ్రెష్లీ ఆరెంజ్ ప్రెస్ జ్యూస్ వస్తుందన్నమాట. ఇది మనకి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా పిల్లలతో మనం బయటికి వెళ్తున్నప్పుడు చాలా హ్యాండీగా ఉంటుంది అనమాట. మామూలుగా స్టోర్ బాట్ క్యాన్స్ కానీ జ్యూసెస్ కానీ అయితే ఫుల్ షుగర్స్ ఏవోటి కంపల్సరీ కలిపే ఉంటాయి. బట్ ఇవి వచ్చేసి ఇంకా న్యాచురల్గా డైరెక్ట్ ప్రెస్డ్ జ్యూస్ అనమాట. ఇలా మీరు చూసినట్టయితే యాపిల్స్ చూసారా, మొత్తం హోల్ ఫ్రూట్ అంతా అలాగా ప్రెస్ అయిపోయి మనకి ఇంట్లో కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ అంటారు కదా, మనకి మెషిన్స్ ఉంటాయి. సో కొంచెం ఆ టైప్ అనమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్, ఇంకా మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట పేమెంట్ అదంతా కూడా మెషిన్స్లోనే. సో జ్యూసెస్ అయితే తీసుకున్నాం. ఇంకా కంపేర్ టు జర్మనీ ఇక్కడ చెప్పాలంటే వీళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. గ్రాసరీస్ కానీ లేకపోతే డ్రింక్స్ ఇవన్నీ కూడా టూ ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి మనకి. ఎందుకంటే ఏమో తెలీదు, మనకి చాలా తక్కువ అనమాట. ఐ మీన్ జర్మనీలో ఉన్న వాళ్ళకి అన్ని కొంచెం తక్కువగానే ఉంటాయి. ఆబ్వియస్గా బ్రాండెడ్కి వెళ్తే ఇంచుమించు ఒకటే ఉంటాయి, అంత డిఫరెన్స్ ఏమి ఉండవు. బట్ సింపుల్ థింగ్స్ అనమాట, కాఫీ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ లేదా ఇంకా గ్రాసరీ ఐటమ్స్ అయితే చెప్పనక్కర్లేదు, చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. గ్రాసరీకి చాలా షాక్ అయ్యాను నేను, ఇంత డిఫరెన్స్ ఎందుకని చెప్పేసి. సో అలా అయితే వీళ్ళకి చాలా కొన్ని విషయాల్లో చాలా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక మోడల్ డిస్ప్లే పెట్టారు, టెస్లా కార్ అనమాట. మోడల్ ఎక్స్ అనుకుంటా, ఎగ్జాక్ట్ గా నాకు నేమ్ అయితే గుర్తులేదు. టెస్లా మోడల్ ఎక్స్ అనుకుంటా ఇది డిస్ప్లే చేశారు. ఈ కార్ చాలా బాగుందన్నమాట, 6 సీటింగ్ వల్ల. అది కూడా ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా కార్ పిచ్చోళ్ళమే అనమాట. సో ఆబ్వియస్ గా ఇంత మంచి కార్ పెట్టినప్పుడు ఎక్కడ ఆగుతారు చెప్పండి, అంత మంచిగా కూర్చుని ట్రయల్ అయితే వేసాము. చాలా బాగుందన్నమాట కార్ కూడా. నాకు అన్ని కూడా ఓల్డ్ మెమరీస్ అని ఫ్లాష్ అయ్యింది అనమాట. మేము ఇండియాలో ఉన్నప్పుడు కార్లు మారుస్తూనే ఉండేవాళ్ళం, వెళ్ళి షోరూమ్కి వెళ్ళి చూసుకుని మళ్ళీ అందరికీ నచ్చాలి, ఒకరికి నచ్చి ఒకరికి నచ్చకపోతే ఒప్పుకునే వాళ్ళం కాదు. మళ్ళీ ఏ హై ఎండ్కి వెళ్ళాలా మీడియం కా అవన్నీ చూసుకునే వాళ్ళం అనమాట. అలా అనిపించింది ఈ కార్ మళ్ళీ చూస్తుంటే కొత్తగా. బట్ ఈ మోడల్ అయితే చాలా బాగుంది, టెస్లా మోడల్ ఎక్స్. చూడండి డోర్స్ అవి కూడా చాలా ఫ్యాన్సీ కార్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇదైతే చూస్తున్నాం కాసేపు. ఇంకా మా షాపింగ్లో మెయిన్ ముందు వచ్చేసి మేము మా ఇద్దరికన్నా ఎక్కువ నివీకే చూస్తామన్నమాట. ఇంక ఇది కామన్ అయిపోయింది, అందరు నాకు తెలిసి
ఆఫ్టర్ ఫస్ట్ బేబీ పేరెంట్స్ అందరూ ఇంకా సేమ్ ఉంటారో లేకపోతే మేము అలా ఉన్నామో నాకు తెలియదు. ముందంతా కూడా మేమే చూసుకునే వాళ్ళం. బట్ ఆఫ్టర్ నివి వచ్చాక ఇంకా నివికి ఎన్ని ఉన్నా సరే మళ్ళీ దాని సెక్షన్కి వెళ్తాం చూడడానికి. అయినా సరే ఇట్స్ ఓకే అని ముందు ప్రిపేర్ అయిపోతాం. నివికి అసలు ఇవన్నీ వద్దు, దానికి ఆల్రెడీ చాలా ఎక్సెస్ ఉన్నాయి, బాగా వేస్ట్ అయిపోతున్నాయి, చాలా బట్టలు మేము కొన్ని వేయట్లే కూడా. అది ఐ నో అది కొంచెం బ్యాడ్ థింగ్ అనమాట, మరీ ఎక్కువ కూడా మనం పిల్లలకి అలవాటు చేయకూడదు. బట్ అయినా సరే ఏమో మైండ్ ఇంకా అలాగా కామన్గానే ఇంకెళ్ళిపోతుంది మా ఇద్దరికి. సరే ముందు నివికి చూద్దామని చెప్పేసి. బట్ ఇప్పుడైతే చాలా కంట్రోల్లోకి వచ్చాము, చాలా తక్కువ కొంటున్నాం అనమాట. మరీ ఎక్కువగా ఎక్సెస్గా ఏమీ కొనట్లేదు ఓవర్గా. నివికి ఏమున్నాయో అవి ఏం అవసరమో అవే చూస్తున్నాం అనమాట. అదైతే బాగా ఇప్పుడు నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడైతే 5 years తర్వాత నివికి ఇప్పుడు 5 years కదా, 5 years తర్వాత నేర్చుకున్న సంగతి అది. బట్ మళ్ళీ దానికే షూస్ అవి దొరికితే తనకి యూస్ అయితే అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ దట్టు కూడా పిల్లలు ఎదిగిపోతారు కదా, ఫాస్ట్గా ఎదిగిపోయి వాళ్ళు తొందరగా అవసరం కూడా వస్తాయి అనమాట. చిన్నవి అయిపోవడం, మళ్ళీ కొత్త షూస్ కొనడం ఇలాగా. సో తన షాపింగ్ అయితే కొంచెం చేసాము. అండ్ తర్వాత ఇంకా మైకల్ కోర్స్లో హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాం అనమాట. క్రిస్మస్ టైం కదా, సో డీల్స్ ఉంటున్నాయి అనమాట. సో ఏదైనా డీల్స్ వర్కౌట్ అయ్యి బాగుంటే తీసుకుందాం అని చెప్పేసి షాపింగ్ అలా చూస్తున్నాము. బట్ మళ్ళీ చెప్పినట్టే జర్నీలో మాకు ఇంకా మంచిగా డీల్స్ వస్తాయి అని చెప్పేసి ఐడియా ఉందన్నమాట. కంపేర్ చేస్తున్నాము ఇక్కడికి అక్కడికని. అండ్ ఇక్కడ మెయిన్ చెప్పాలంటే యూఎస్లో మళ్ళీ వీళ్ళకి ఏది పర్చేస్ చేసినా దానిపైన ట్యాక్స్ పడుతుంది అనమాట. అదేమైనా సరే ట్యాక్స్ అన్నది ఉంటుందన్నమాట వీళ్ళకి. కొన్ని ఇట్స్ ఓకే, బట్ మళ్ళీ మేము లగేజ్లో ప్యాక్ చేసుకుని వెనక్కి పట్టుకెళ్ళడానికి కూడా మాకంత లగేజ్ అన్నది అలవెన్స్ లేదనమాట ఫ్లైట్కి. మేము ఎక్స్ట్రా బ్యాగేజ్ కూడా మీరు ఆల్రెడీ ట్రావెల్ బ్లాగ్ చూస్తే తెలుస్తుంది. మేము చెక్ ఇన్ కూడా మేము పర్సనల్గా మేము పే చేసుకున్నది, వాళ్ళు ఇచ్చింది కాదనమాట అలవెన్స్. సో అది కూడా మేము చూసుకుంటూ ఉండాలి. సో అందుకే అనమాట ఎక్కువ పర్చేస్ చేయండి. ఏవైతే బాగా నచ్చినాయో, ఏవైతే మాకు జర్నీలో దొరకవు అనుకుంటామో అలాంటివి షాపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించామన్నమాట. సో అందుకే హైలీ బ్రాండెడ్ అన్నవి మేము అంత పెట్టుకోలేదు, ఎందుకంటే ఇవే వెయిట్ వస్తాయి అనమాట. ఈ బ్యాగ్స్ కానీ లేకపోతే వూల్ కైండ్ ఆఫ్ క్లోత్స్ కానీ ఇవి చాలా వెయిట్ వచ్చేస్తాయి. సో అందుకే అది కూడా మేము మైండ్లో పెట్టుకుని చూసుకున్నాం అనమాట. అలా అయితే కొంచెం అన్ని చూసుకుంటూ డీల్స్ అయితే బాగున్నాయి క్రిస్మస్ టైం. అండ్ ఇయర్ ఎండ్ కూడా చాలా బాగున్నాయి అనమాట సేల్స్. కాస్ట్గా అయితే చెప్పక్కర్లేదు అసలు. రీసెంట్గా విజిట్ చేసామన్నమాట. చాలా మంచి డీల్స్ ఉన్నాయి, అన్ని బ్రాండెడ్వే. బట్ స్టాక్ క్లియరెన్స్ అని చెప్పి పెట్టి చాలా తక్కువకి పెట్టేశారనమాట. అండ్ ఇక్కడ చూడండి నివి చేతిలో హ్యాండ్ బ్యాగ్, షాపింగ్ బ్యాగ్ అనమాట. వాళ్ళ అత్త కొని పెట్టింది. అవి క్రిస్మస్ వి హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉంటాయి కదా ఫ్యాన్సీవి, అవన్నీ వాళ్ళ అత్త నివి కొనుక్కున్నారనమాట. వెళ్ళి నివి కొనిపెట్టింది వాళ్ళ అత్త. సో దాని హ్యాపీనెస్కి ఇంకా చూడండి అసలు. వీళ్ళకి చిన్నవే కదా ఇష్టం, మనం ఎంత పెట్టి ఏం కొన్నా సరే వాళ్ళకి నచ్చినవి కొంటేనే ఫైనల్ గా వాళ్ళకి ఇష్టం. సో వాళ్ళ అత్త కొనిపెట్టింది కాబట్టి అది పట్టుకుని అసలు వదలలే అనమాట. పెద్ద విశాన్ బాబుకి అంత తీసుకుందాం, ఆయన కూర్చోబెట్టాల్సింది దానిపైన. అయ్యో ఆడు పడుకుని ఉన్నాడు. పెద్ద ఫూస్ బాల్ పడిపోద్ది, పట్టుకొని కూర్చోబెడతాను. పండు వద్దు పండు పట్టుకుంటే రాదు అది. పండు పడిపోతుంది. నీవి ఇచ్చుడు లేచాడా? వద్దు నువ్వు ఇద్దా, నువ్వు ఇచ్చా. సో ఫైనల్ గా షాపింగ్ అయితే అలా అయ్యిందనమాట. మొత్తం ఏవేవో కొన్నాము. అవన్నీ కూడా చెప్పాను కదా మీకు, కావాలంటే నేను ఒక హాల్ చేసి పెడతాను యూఎస్లో ఏం కొన్నాము ఏంటని చెప్పేసి. అండ్ తర్వాత బయట చూడండి, ఇది అవుట్లెట్ నుంచి బయటికి రాగానే ఫుల్ లైటింగ్ అనమాట. మొత్తం సిటీ అంతా కూడా ఇలానే ఉందన్నమాట లైటింగ్, చాలా బాగుంది. అండ్ స్పెషల్ గా వీళ్ళకి మళ్ళీ లైట్ షోస్ అని చెప్పి కూడా ఉన్నాయన్నమాట డ్రైవ్ త్రూ వెళ్ళడానికి. అవి పిల్లలకి చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, దానికి కూడా వెళ్ళామన్నమాట. నివి చాలా ఎంజాయ్ చేసింది. మీకు కావాలంటే అప్కమింగ్ బ్లాగ్ లో నేను షేర్ చేస్తాను ఆ క్లిప్స్ కూడా. ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట ఈ లైటింగ్స్ అవన్నీ కూడా. ఇవన్నీ చూస్తుంటే మాకు కంపేర్ టు జర్మనీ వస్తుంది అనమాట. మాకు జర్మనీలో ఇవేమి ఉండవు, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ గురించి చాలా ఆలోచిస్తారు. ఇవన్నీ మా డిస్కషన్స్ అన్ని ఇవే ఉంటాయి అనమాట. ఓ మీకు ఇవన్నీ ఇలా ఉన్నాయి, మాకు అలా ఉంటాయి, ఇంకంతే కదా మన డిఫరెన్సెస్ చూస్తాము, అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉందని. సో మోస్ట్లీ మా డిస్కషన్స్ ఇవే ఉంటున్నాయి అనమాట, ఈ కంపారిజన్స్. ఇంకా చూసారు కదా ఈవినింగ్ వరకు షాపింగ్ చేసుకుని. అండ్ తర్వాత చెప్పినట్టుగానే మేము ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. బ్యాక్ హోమ్ మా అన్నయ్య రెస్టారెంట్కి వెళ్ళి తిని వెళ్దామని చెప్పి
చెప్పేసి అన్నాడు అనమాట. ఇక్కడ మనకి ఇండియన్ రెస్టారెంట్స్ అన్నవి చాలా ఉంటాయి అమెరికాలో ఎక్కడైనా సరే. అండ్ టేస్ట్ కూడా అస్సలు తీయనక్కర్లేదు, టాప్ నాచ్ అనమాట. టేస్ట్లు కూడా చాలా బాగుంటుంది. మాకు ఫుడ్ అదంతా మసాలా స్పైస్ లెవెల్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది కానీ బట్ ఆబ్వియస్గా మన ఇండియన్ ఫుడ్ మనకి అంత మంచిగా ఉంటే ఎక్కడ అవాయిడ్ చేస్తాం అసలు. ఫుల్గా అయితే ఉన్నన్ని రోజులు యూఎస్లో మేము ఇండియాలో ఎంత ఎంజాయ్ చేస్తామో అంతా కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట ఫ్యామిలీతోని. అండ్ అలానే ఫుడ్ కూడా అనమాట. ఇంట్లో ఉంటే ఇంట్లో వండి పెడతారు అమ్మ వాళ్ళు, బయటికి వెళ్తే బయట రెస్టారెంట్ ఫుడ్ ఎక్కడ మిస్ చేయాల్సిన పని అయితే ఏం లేదనమాట. చాలా బాగుంటాయి. అందులో మా అన్నకి తెలుసు కాబట్టి అక్కడ ఏం బాగుంటాయి ఏంటనేది అన్ని దగ్గరుండి తీసుకెళ్లి తినిపిస్తూ ఉంటాడనమాట. మొత్తం అన్ని కూడా చూడండి ఫుల్ నిండిపోయింది అనమాట. మంచిగా స్టార్టర్స్ అండ్ అలానే ఇక్కడ మేము ఇప్పుడు పీతలు తిన్నామన్నమాట. సారీ వెజిటేరియన్స్ ఎవరైనా చూస్తుంటే, మేము ఫుల్ నాన్ వెజ్ తింటూ ఉంటాము, సో డోంట్ మైండ్. ఇవన్నీ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అనమాట. వీటితో పాటు క్రాబ్స్ అన్నది, ఫిష్ ఇవన్నీ మేము జర్నీలో ఎక్కువ తినమన్నమాట. మేము పర్సనల్గా ఓన్లీ చికెన్ వాటి మీదే ఉంటాము. బట్ ఇక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా తిందాం. మా అమ్మ కూడా మంచిగా వండి పెడుతుంది కాబట్టి తింటున్నాం ఇంట్లో కూడా. ఇప్పుడు ఈ రెస్టారెంట్లో కూడా క్రాబ్స్ ట్రై చేద్దామని చెప్పి క్రాబ్స్ కూడా ఆర్డర్ ఇచ్చాడనమాట. నీవి ఫస్ట్ టైం చూడడం నిజంగా చెప్పాలంటే క్రాబ్స్. తనైతే షాక్ అయింది, ఇదేంటిది ఇలా ఎలా తింటారని చెప్పి భయపడింది అనమాట చూసి. బట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, నివికి ఇది సీ ఫుడ్ అమ్మా ఇలా ఉంటుందని చెప్పేసి. ఇక తను ట్రై చేద్దాం అనుకుంది కానీ బట్ ఫుల్ కారం ఉంటుంది కదా స్పైస్ లెవెల్స్. మామూలుగానే నివి స్పైస్ లెవెల్ 0, బట్ ఈ రెస్టారెంట్ స్పైస్ లెవెల్ అయితే నో వే అసలు నివి తినడం. బట్ చూడండి అది చూసి కొంచెం కష్టపడితే ఏంటిది అని రియలైజ్ అవడానికి టైం పట్టింది అనమాట నివికి. చాలా ఫన్నీగా అనిపించింది. సో అదే అనమాట, నన్ను కావాలని వీడియో తీస్తున్నారు. నేను నివి అక్కడ కూర్చున్నామని చెప్పేసి అలా ప్లేట్ అంతా ముందు పెట్టుకున్నామని చెప్పేసి మా డాడీ ఏడిపిస్తూ వీడియో తీస్తున్నారు అనమాట, నేను తినేది కావాలని. పండు తింటుంది బయలు పోతారు జనాలు, అమ్మ కూతుర్లు. ముందు అందులో చూసి మాకు రాలేదు. ఇంకా ఆపుతా అదే పని, ఇంకా అదే చెప్తున్నా అప్పటి నుండి. కలుస్తున్నానని కంట్లో పడుతుంది. కంట్లో పడిందంటే కారం అది. నివి ఎలా తింటావు? అమ్మ ఎలా తింటుంది? దానికి క్రాబ్ తెలీదు, అది భయపడిపోతుంది క్రాబ్. నువ్వు చూడు అది కారం. చూసారా నేను తింటుంటే వాళ్ళు ఏడిపిస్తున్నారనమాట. అండ్ ఇందులో వచ్చేసి మెయిన్ దివ్య వెజిటేరియన్ అనమాట. తను చిన్నప్పుడు తినేది బట్ తర్వాత తను నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యి తినడం మానేసింది అనమాట. సో అందుకే కొద్దిగా ఏడిపిస్తున్నారు సరదాగా క్రాబ్స్ అలా తింటున్నామని చెప్పేసి. ఇది వచ్చేసి రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంటుంది ఫుడ్ ఇక్కడ. లాస్ట్ టైం కూడా మేము ఇక్కడికి వచ్చాము. అండ్ ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా మీకు ఒకవేళ తొందరలో వెళ్తే చూపిస్తాను. మన ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే మనం అసలు చెప్పక్కర్లే అనమాట. చాలా బాగుంటుంది, అన్ని రకాలు దొరికేస్తాయి. మొత్తం అన్నీ కూడా మనకి థాలీస్తో సహా అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అమెరికాలో ఉన్న వాళ్ళకైతే ఇండియన్స్కి అంతా తెలుసు. బట్ మనం జర్మనీలో అది ఉన్న వాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. కొంచెం మనకి అందరికీ ఆబ్వియస్గా ఇప్పుడు అందరికీ తెలుసు అమెరికాలో ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అని చెప్పేసి. ఒకవేళ తెలియని వాళ్ళకైతే బాగుంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను అంతే అనమాట. సో ఇదా అనమాట. మేము డిన్నర్ అయితే ఇలా చేసాము, మొత్తం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. ఇక్కడ వరకు వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేసేస్తున్నాను. మా డే అంతా కూడా ఇలా స్పెండ్ చేసాము. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్లో మీకు చాలా వరకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మేము ఎక్కడికి వెళ్ళినా సరే అవన్నీ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.